హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు టెక్కీస్ మెంటర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్సైడ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ షార్ట్కట్లో. సో ఏడబ్ల్యూఎస్ అనేది వన్ ఆఫ్ ది క్లౌడ్ ప్రొవైడర్ లైక్ అజూర్ కానీ జీసీపీ, ఐబిఎం, మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్. సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రొవైడర్ ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ 2006. సో మనము ఏడబ్ల్యూఎస్ ని ఫస్ట్ మూవర్ ఆర్ ఫస్ట్ క్లౌడ్ మూవర్ కూడా అనొచ్చు. ఎందుకంటే దే హ్యావ్ స్టార్టెడ్ దే ఆర్ ది ఫస్ట్ పర్సన్ టు కమ్ ఇన్ టు ద క్లౌడ్ ప్రొవైడర్. సో దే ఆర్ ఆల్సో లీడింగ్ ఇన్ ద మార్కెట్. సో ఎందుకంటే దే హ్యావ్ స్టార్టెడ్, సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సో దే హ్యావ్ స్టార్టెడ్ అండ్ దే ఆర్ రూలింగ్ ఇన్ ద కరెంట్ మార్కెట్. సో వాళ్ళ మేజర్ ఫ్యూచర్స్ ఆర్ ది మేజర్ ప్లేయర్, వాట్ ఆర్ ద మేజర్ ఫ్యూచర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాబేస్, మెషిన్ లెర్నింగ్, 5G cloud, multi-cloud, and serverless deployments. These are the key features at present AWS అనేది యూజ్ చేస్తున్నారు. సో AWS 34 జియోగ్రఫికల్ రీజన్స్ లో దే హ్యావ్ ద డేటా సెంటర్స్ లైక్ హైదరాబాద్ లో కానీ మనకు డేటా సెంటర్స్ ఉన్నాయి, ముంబై డేటా సెంటర్. సో 34 జియోగ్రఫికల్ రీజన్స్ లో దే హ్యావ్ ద డేటా సెంటర్స్. నెక్స్ట్, అండ్ 175 ఫుల్లీ ఫ్యూచర్ సర్వీసెస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. అంటే మనకి ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి అంటే ఏడబ్ల్యూఎస్ ఫ్రమ్ ది స్క్రాచ్ టు బాటమ్, అంటే ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడం కానించి, లేకపోతే ఒక డేటాని ప్రాసెస్ చేయాలన్నా, లేకపోతే ఒక స్టోరేజ్, ఒక ఫైల్స్ని స్టోర్ చేయాలన్నా, ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలన్నా, అండ్ ఎనీ రిక్వైర్మెంట్ ఏడబ్ల్యూఎస్ కెన్ అచీవ్ దట్. నెక్స్ట్, కీ ఫీచర్స్ అంటే ఏడబ్ల్యూఎస్ లో EC2, ఇట్ ఈస్ ఏ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సర్వర్. లాంబ్డా ఫంక్షన్స్, ఎలాస్టిక్ బీన్ స్టాక్, అంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్ లో యూ కెన్ హోస్ట్ యువర్ అప్లికేషన్. S3 అంటే మనం ఒక ఫైల్స్ ని స్టోర్ చేసుకోవాలంటే సంథింగ్ లైక్ గూగుల్ డ్రైవ్, S3 ఇస్ ద ఎగ్జాంపుల్. సో సింపుల్ స్టోరేజ్ సర్వీసెస్, RDS రిలేషనల్ డేటాబేస్ సర్వీసెస్, డైనమో DB నో SQL, VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, క్లౌడ్ ఫ్రంట్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో ఫర్ క్యాషింగ్ విల్ యూస్ దిస్ సర్వీస్. IAM ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, అంటే మనము సర్వర్స్ అంటే మన ఏడబ్ల్యూఎస్ లో ఈ సర్వీస్ ని మేనేజ్ చేయాలన్నా, పర్మిషన్ ఎండ్ యూజర్స్ కి పర్మిషన్స్ ఇవ్వాలి అన్నా, సో IAM అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఇస్ మోర్ ఆన్ పర్మిషన్స్ అండ్ యాక్సెస్, ఆథరైజేషన్ అండ్ అథెంటికేషన్, సంథింగ్ లైక్ దట్. రెడ్ షిఫ్ట్, ఇట్స్ ఎ డేటా వేర్ హౌస్. ETL ETL ప్రాజెక్ట్స్ కి దే విల్ యూస్ దిస్ రెడ్ షిఫ్ట్. నెక్స్ట్, AWS రెగ్యులర్లీ ఎక్స్పాండ్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మార్కెట్లోకి ఏదైనా కొత్త ఫ్యూచర్స్, కొత్త సాఫ్ట్వేర్స్, కొత్త హార్డ్వేర్స్, లైక్ న్యూ ర్యామ్స్ కానీ, లేకపోతే మనకి SSD కానీ, అంటే మోర్ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా థర్డ్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చినా అది AWS ఇంటిగ్రేట్ చేసింది. ఎలా అంటే దే హ్యావ్ ద డేటా సెంటర్స్. ఆ డేటా సెంటర్స్ లోకి ఈ యొక్క హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ దే హ్యావ్ ఏ R&D టీమ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్. దే ఫస్ట్ దే వాట్ దే విల్ డూ, వాళ్ళు రీసెర్చ్ చేసి ఇది మనకి ఉపయోగపడిద్దా, ఇది మనము ఓ, ఆ, ఓ, అంటే వాడటం వల్ల ఇట్ కెన్ బికమ్, అంటే మన యొక్క స్పీడ్ ఫాస్ట్ అయిద్దా, అప్లికేషన్ రెస్పాన్స్ ఫాస్ట్గా ఉండిద్దా. సో ఇది మొత్తం R&D చేసి వాళ్ళకి ఉపయోగపడిద్ది అని అయితే, సో దే విల్ యూస్ దిస్, అంటే ఇంటిగ్రేట్ చేస్తారు మోర్ ఆన్. నెక్స్ట్, సో ఇఫ్ యూ సీ దట్ అవైలబిలిటీ జోన్స్ ఆల్సో, వాట్ ఈస్ అవైలబిలిటీ జోన్స్ హియర్, రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్. అంటే ఒక ఒక డేటా సెంటర్ లో లేకపోతే ఒక రీజన్ లో దే హ్యావ్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో మనకి 2 రీజన్స్ గా పెడితే, సో నార్త్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్. అంటే నార్త్ హైదరాబాద్ లో ఒక డేటా సెంటర్, స్మాల్ డేటా సెంటర్, అండ్ సౌత్ దాంట్లో ఇంకో డేటా సెంటర్స్. ఎందుకు అంటే ఎందుకంటే దీని మనం ఏమంటే అవైలబిలిటీ జోన్స్ అంటే నార్త్ డేటా సెంటర్ ఏదన్నా ప్రాబ్లం అయితే స్టిల్ అప్లికేషన్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఆ యొక్క ట్రాఫిక్ అని అప్లికేషన్ ట్రాఫిక్ కి సౌత్ డేటా సెంటర్, అంటే సేమ్ అంటే రీజియన్ లో, అంటే రీజియన్ వచ్చేసి హైదరాబాద్ రీజియన్, అంటే హైదరాబాద్ లో డేటా సెంటర్ ఉంది. బట్ ఇంటర్నల్ గా
internally they will be create a multiple data center also, more than one data center, that will call as a availability zones. A zone is nothing but it is also a data center only. ఓకే, అలా మనకి గ్లోబల్ గా దే హ్యావ్ ద అవైలబిలిటీ జోన్స్ ఆల్సో. అంటే హైదరాబాద్ లో డేటా సెంటర్ అంటే దాంట్లో మల్టిపుల్ డేటా సెంటర్స్ కూడా ఉండొచ్చు. అంటే మల్టిపుల్ ప్లేస్ లో ఈ డేటా సెంటర్ అనేది వాళ్ళు పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే టు మెయింటైన్ ద అవైలబిలిటీ, అంటే ఇప్పుడు మనకు సౌత్ హైదరాబాద్ లో ఏదైనా పవర్ ప్రాబ్లం అయితే, బట్ స్టిల్ నార్త్ లో నార్త్ డేటా సెంటర్స్ లో ఇట్ హ్యావ్ ద పవర్. సో అలా అవైలబిలిటీ సెట్ కోసం, అంటే అప్లికేషన్ అవైలబిలిటీ ఆర్ ద డేటా అవైలబిలిటీ కోసం దే విల్ బి స్ప్లిట్ with single data centers into multiple zones. Next, AWS aims renewable energy by 2025. They want to make it as a net zero carbon emission by 2040. సో మనకి ఒక డేటా సెంటర్ రన్ కావాలి అంటే వి నీడ్ ఎ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మల్టిపుల్ వే ఆఫ్ సోర్స్ నుంచి, లైక్ కోల్ కానీ, లేకపోతే మనకి వాటర్ కానీ, లేకపోతే విండ్ ఎనర్జీ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, ఇలా మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎనర్జీ నుంచి మనము డేటా సెంటర్స్ అనే రన్ అవుతాయి. బట్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ద నేచర్, అంతే కదా. అంటే మనకి కోల్ కానీ, లేకపోతే మన అదర్ వే ఆఫ్, ఓకే, సో ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయి, మనకి పవర్ వస్తున్నాయో, ఈ మొత్తం ఏంటంటే కొద్దిగా నేచర్కి ఎఫెక్ట్ అవుతాయి. సో దే వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ దట్. సో అందుకని వాళ్ళు ఏంటి, సోలార్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సోలార్ యూజ్ చేయడం వల్ల ఏంటి, 0% ఎఫెక్ట్ టు ద నేచర్, అంతే కదా. సో అగైన్ దే ఆర్ యూజింగ్ సమ్ టెక్నిక్స్, అంటే ఏదన్నా వాటర్ ని యూజ్ చేసినా కూడా ఆ వాటర్ ని మళ్ళీ యూటిలైజ్ చేసుకొని దాని దాని ద్వారా పవర్ అనేది జనరేట్ చేయడం. సో ఇలాంటి ఫ్యూచర్స్ ద్వారా దే వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ జీరో కార్బన్ ఎమిషన్ బై 2040. అంటే వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ 0% వేస్టేజ్ ని తీసుకొస్తాయి. నెక్స్ట్, క్రాస్ ఏజీ ఫెయిల్యూర్స్ మనం డిస్కస్ చేద్దాం. అంటే అవైలబిలిటీ జోన్స్ ఫెయిల్, అంటే ఒక అవైలబిలిటీ జోన్ ఫెయిల్ అయినా కూడా ఆ ట్రాఫిక్ అనేది నెక్స్ట్ అవైలబిలిటీ జోన్స్ కి, అంటే ఒక డేటా సెంటర్ ఫెయిల్ అయినా కూడా ఇంకొక డేటా సెంటర్ లోకి ట్రాఫిక్ ఆటోమేటిక్ గా మూవ్ అవుద్ది. సో దీనివల్ల ఏంటంటే, అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఒక డేటా సెంటర్ లో ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ కానీ, లేకపోతే ఒక అంటే వరస్ట్ సినార్స్ ఏదైనా పవర్ ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా స్టిల్ they are transferring this data from one region to another region, or sorry, one availability zone to the another availability zone. Okay, next, all data within the AWS data center is encrypted both in SSL TLS and REST. అంటే మనకు ఒక డేటా అనేది మనం నా యొక్క అంటే నా యొక్క కంప్యూటర్ నుంచి నేను ఒక ఫైల్ అనేది ఏడబ్ల్యూఎస్ లోకి అప్లోడ్ చేస్తున్నాను. ఈ అప్లోడ్ చేసినప్పుడు నా డేటా అనేది సెక్యూర్ గా ఉండటానికి దే ఆర్ యూజింగ్ దీస్ సెక్యూరిటీ ఫీచర్స్ లైక్ SSL, సెక్యూర్ సాకెట్ లేయర్, okay, and transport layer security, and one more thing, advanced encryption standards. These are the security features. అంటే టు ప్రొడక్ట్ డేటాని ప్రొడక్ట్ చేయాలి అంటే ఈ సెక్యూరిటీ ఫీచర్స్ ద్వారా, అంటే ఎవరైనా హ్యాక్ చేసినా కూడా, లేకపోతే ఎవరైనా ట్యాంపర్ చేసినా కూడా, సో ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్ యాక్సెస్ చేసినా కూడా దే కెన్ ఏబుల్ టు, అంటే ఆ డేటా అనేది రీడ్ చేయకుండా, okay, they are maintaining this future. That is what why AWS maintained the leading in the market. అంటే ఎందుకు వాళ్ళు మార్కెట్ లీడర్ గా ఉన్నారంటే దే ఆర్ మేకింగ్ ఆల్ దీస్ ఫ్యూచర్స్. నెక్స్ట్, AWS లో వీ కెన్ ఏబుల్ టు ఈజీ సైన్ అప్ అంటే ఫాస్ట్ డిప్లాయ్మెంట్. విత్ ఇన్ 2 to 5 minutes లో మనము ఒక AWS సైన్ అప్ చేసి వీ కెన్ క్రియేట్ వన్ అప్లికేషన్, ఆర్ వీ కెన్ డిప్లాయ్ వన్ అప్లికేషన్, ఆర్ వీ కెన్ క్రియేట్ ఏ డేటాబేస్, ఆర్ వీ కెన్ క్రియేట్ ఏ అంటే నెట్వర్కింగ్, వీ కెన్ బిల్డ్ నెట్వర్కింగ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. అంటే ఈ మొత్తం ఫీచర్స్ ని విత్ ఇన్ అంటే షార్ట్ డ్యూరేషన్ లో వీ కెన్ ఏబుల్ టు అచీవ్. ఎందుకంటే దే సాఫ్ట్వేర్స్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్. అండ్ బెస్ట్ థింగ్ అబౌట్ AWS ఈస్ దే ఆర్ ఆల్సో పే ఫర్ యూజ్ బేసిస్. అంటే మనం ఎంతైతే అంటే మనం ఎంతైతే యూజ్ చేస్తామో వీఆర్ గోయింగ్ టు పే, అంటే సిమిలర్ టు ద ఎలక్ట్రిసిటీ, రైట్. అండ్ దే ఆర్ ఆల్సో ఆఫరింగ్ ద ఫ్రీ టైర్ ఉంది. సో మనకి కొన్ని సర్వీసెస్ వాళ్ళు ఫ్రీ టైర్ ఇస్తున్నారు. సో వీ కెన్ ఏబుల్ టు యూజ్ దట్. నెక్స్ట్, సో మనం డిస్కస్ చేసినట్టు, సో 34 regions లో, సో ఇఫ్ యూ సీ దట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ how many so 2 data centers are there at present. One is Mumbai 2016 లో they have started in Mumbai data center, and 2022 they have started Hyderabad also we have a data center.
Okay, and apart from that, you could see that all these are the data center, and with the red mark that is coming in soon. Okay, and if you see that this is the అంటే AWS global infrastructure map ఇది. Okay, 34 regions ఉన్నాయి, and they have announced that 18 more availability zones అంటే sub data centers inside హైదరాబాద్. అంటే మనకి హైదరాబాద్ లో 2 ఉన్నాయి అని చెప్పినప్పుడు కదా, సౌత్ నార్త్ లాగా. సో అలా సబ్ డేటా సెంటర్, సబ్ అవైలబిలిటీ జోన్స్ మనకి ఇన్ ఫ్యూచర్ లో వస్తున్నాయి. అండ్ దే హావ్ స్టార్టెడ్, దే అనౌన్స్డ్ దట్ 6 more come in future, అంటే మెక్సికో, న్యూజిలాండ్, Saudi Arabia, Thailand, Taiwan, and AWS European regions, they have the new upcoming regions they have announced. అంటే డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. అండ్ టాప్ కంపెనీస్ యూజింగ్ AWS, ఏవి కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి అంటే టాప్ క్లయింట్స్: నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్, స్పాటిఫై మ్యూజిక్, ఎయిర్బిఎన్బి, పెల్టాన్, ఎక్స్పీడియా, పింట్రెస్ట్, శాంసంగ్ కంపెనీ, సోనీ, నోవాటెస్. అంటే ఇవి వచ్చేసి మనకి దీంట్లో కొన్ని అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ ఉన్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అండ్ ప్రైమ్ మెంబర్షిప్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్సో దే హ్యావ్ ద బిజినెస్. అంటే AWS కి గుడ్ బిజినెస్ ఉంది, వాళ్ళు ఓన్ బిజినెస్ ఉన్నాయి, లైక్ AWS ఓటీటీ ప్లాట్ఫామ్, అమెజాన్ ప్రైమ్. ఓకే, AWS స్టూడియోస్ ఉన్నాయి, AWS ఈ కామర్స్. ఓకే, వీ హ్యావ్ అమెజాన్ ఈ కామర్స్. సో వీటి మొత్తానికి దే ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తున్నారు. ఈ యొక్క వాళ్ళ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో, వాళ్ళు మొత్తం ఆ బిజినెస్ మొత్తానికి AWS ఇన్ఫ్రాస్ట్రక్చరే యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో AWS 31% మార్కెట్ షేర్ లో ఓవరాల్ మన ఎంటైర్ వరల్డ్ లో 31% షేర్ తోటి దే ఆర్ లీడింగ్ ఇన్ ద మార్కెట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ టెక్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.